మీరు హర్రర్ మూవీ ఫ్యాన్సా? అయితే ఈ సినిమా మీకు అంతో ఇంతో నచ్చొచ్చు. భవానీ వార్ 1997 ఈ సినిమా 3 months బ్యాక్ థియేటర్లో రిలీజ్ అయ్యి సైలెంట్గా వెళ్ళిపోయింది. ఎవరికి తెలియదు. నేను ఇప్పుడు ఓటీటీలో చూసిన తర్వాత నాకైతే ఓకే పర్లేదు, హర్రర్ మూవీ ఫ్యాన్స్కి ఒకసారి నచ్చేలాగైతే ఉంది. కొత్త హీరో, కొత్త డైరెక్టర్, కొత్త హీరోయిన్, మొత్తం కొత్త వాళ్ళగా ఫ్రెష్గా బాగానే ట్రై చేశారు. మంచి అటెంప్టే. అసలు సినిమా ఎలా ఉంది చూడొచ్చా లేదా సింపుల్ క్లారిటీ చెప్పేస్తా. ప్లీజ్ ఒక లైక్ కొట్టి కొంచెం అలా బూస్టప్ ఇచ్చేసాను గైస్. ప్రతిసారి అడుగుతున్నాను, ఫీల్ అవుతుంది. ఒక లైక్ అలా కొట్టేయండి. కొట్టేశారా? థ్యాంక్ యూ. ఇంకా స్పాయిలర్స్ లేకుండా స్టోరీ చెప్పాలంటే, ఒక హాస్పిటల్ బ్యాక్గ్రాప్లో సినిమా అంతా నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు హాస్పిటల్లో ఒక భవానీ వార్డు, అందులోకి వెళ్ళిన వాళ్ళు చనిపోతూ ఉంటారు. అక్కడ కొన్ని మిస్టీరియస్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. అసలు అక్కడ జరగడానికి రీజన్ ఏంటి, అక్కడ ఏముంది, ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది సినిమా స్టోరీ. ఇంకా సినిమా ఎలా ఉంది ఏంటి అని మాట్లాడాలంటే, మొత్తం హర్రర్ సస్పెన్స్తో బాగానే మెయింటైన్ చేశారు డైరెక్టర్ అని చెప్పాలి. ఈ సినిమాకి హైలైట్ ఏంటంటే బీజిఎం హంటింగ్గా ఉంటుంది. కెమెరా వర్క్ బాగానే వర్కౌట్ అయిందని చెప్పాలి. లైటింగ్ కూడా బాగానే క్రియేట్ చేశారు. క్రిస్పీ అట్మాస్ఫియర్తో బాగానే ఉంది. ప్రొడక్షన్ క్వాలిటీ కూడా పర్లేదు. నెగిటివ్స్ ఏంటంటే కొన్ని జంప్ స్కేరీ సీన్స్ ఉంటాయి కదా, అవి కొంచెం రొటీన్గా ఫీల్ అవుతారు. మిడిల్ పోర్షన్స్లో కొంచెం స్లోగా రన్ అవుతూ ఉంటుంది. లిటరలీ కొన్ని పర్ఫార్మెన్సెస్లో, కొన్ని సీన్స్లో కొంచెం స్లోగా ఉంటుంది, యావరేజ్గా ఉంటుంది పర్ఫార్మెన్స్ కూడా. ఫైనల్గా హర్రర్ మూవీ ఫ్యాన్స్కి ఒకసారి డీసెంట్ వాచ్ అని చెప్తాను. స్టోరీ ప్రిడిక్టబుల్ అయినా కానీ అట్మాస్ఫియర్, టెన్షన్ మెయింటైన్ చేశారు డైరెక్టర్. హర్రర్ ఫ్యాన్స్కి నచ్చుతుంది. ఫైనల్గా నా పర్సనల్ రేటింగ్ అయితే పక్కన ఇచ్చేస్తాను. మీరు ఈ సినిమా చూసారా? స్కేరీ అనిపించిందా లేకపోతే సిల్లీగా ఉందా? కామెంట్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు రాజారావు రివ్యూస్. మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ రివ్యూ చూద్దాం. థ్యాంక్ యూ.